హలో అండి. హ్యాండ్స్ ఈజీగా పర్ఫెక్ట్గా కట్ చేయాలంటే ముందుగా అయితే 4 మడతలు వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంచాలి. ఇలా స్ట్రెయిట్ లైన్ ఒకటి వేసుకొని ఎక్స్ట్రా హెచ్చు తగ్గులన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ వరకు అయితే ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నాకైతే సైజ్కి ఇది కస్టమర్ అయితే పొడవు హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చారు. 5.5 ఇంచెస్ పెట్టమంటే నేను ఇలా బ్లౌజ్కి అయితే మార్కింగ్ చేసుకొని హ్యాండ్కి అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగానైతే మార్కింగ్ అనేది చేశాను. చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. హ్యాండ్ ఫ్రంట్ మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని కుట్టుకున్నట్లయితే ఏ బ్లౌజ్ అయినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ నేను 2.5 ఇంచుల వరకు ఎక్స్ట్రా అనేది పెడుతున్నాను. హ్యాండ్ లూజు చంక లూజు ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 ఇంచ్ వరకు చంక నుండి 1 ఇంచ్ వరకు ప్లస్ షోల్డర్ నుంచి 1 ఇంచ్ వరకు అనమాట. ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఒకటి వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా కర్వ్ షేప్లో మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి మనం ఇలా సైడ్లు కట్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్న పీసెస్ అయితే జాయింట్ పడతాయి రెండింటికి. అంటే ఒక హ్యాండ్కు పడుతుంది, ఒక హ్యాండ్కు పట్టదనమాట. ఇలా మనము షోల్డర్ మీద వచ్చే పాయింట్ దగ్గర ఖర్చు అనేది పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకా చంక దగ్గర కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు లోతు అయితే ఒక 1/2 ఇంచ్ నుండి 3/4 ఇంచ్ వరకు ఇలా లోతు అయితే తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్